గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. పంచమంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు. వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది. తెలివిగా వ్యవహరించి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయం త్వరగా సిద్ధిస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించి మంచి చేయడం ద్వారా మేలు జరుగుతుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా బుద్ధి బలాన్ని ఉపయోగించండి. పరిస్థితులకు తగ్గట్టుగా పావులు కదపండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ సొంత నిర్ణయాలపై దృష్టి నిలపండి. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మేలు చేయబోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా శాంతంగా సంభాషించండి. పంచమ శుక్రయోగం మేలు చేస్తుంది. ఆదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. పరోపకార బుద్ధితో పనిచేయడం ద్వారా సంపదలు కలిసి వస్తాయి. మీ నుండి కొందరికి సహాయం జరుగుతుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గతానుభవంతో ముందుకు సాగండి. ఫలితాలు బాగుంటాయి. విసుగు చెందకుండా ప్రశాంతంగా దగ్గర వారితో గడపండి. వారాంతంలో శుభం జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారికి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచి జరుగుతుంది. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.